మేమైతే ఈరోజు శిల్పారామంకి వచ్చేసాం అనమాట, వీకెండ్ కదా. సో ఇక్కడ మనకి బడ్జెట్ కూడా ఉంటుంది. ఎట్లా అంటే బడ్జెట్లో రావచ్చు. యాక్చువల్గా మనకి 60 రూపీస్ అనమాట టికెట్ ప్రైస్ వచ్చేసి. సో నేను మా బర్త్డేస్ వేసుకొని వచ్చేసాను అనమాట. హాయ్ చెప్పండి. హలో, చలో చూపిస్తా ఇప్పుడు శిల్పారామం ఎట్లుంటుంది ఏంటని చెప్పేసి మీకు. సో మనము ఇక్కడ నుంచి ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్ 60 రూపీస్ ఉందన్నమాట. అండ్ చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ ఉందండి పర్ హెడ్. ఎంట్రీ వచ్చేసి మనకి ఇక్కడ గుడారాలకి కనిపిస్తుంది చిన్నగా, దీంట్లోకి వెళ్ళి పోవాలన్నమాట. పోతుందమ్మా హీరోయినే. మేమైతే ఇప్పుడు శిల్పారామంకి వచ్చినాం కదా. మా ఫ్రెండ్ తినకుండా వచ్చింది అనమాట. ఎప్పుడు ఇట్లనే చేస్తుంది అనమాట అమ్మాయి. సో లెట్స్ సీ ఏం చేస్తుందో నవ్య చూద్దాం పద. ఎంత అంట? 50కి 3యా? కొన్ని అమ్మ నూడిల్స్ వస్తాయి కానీ రేట్లా. ఇది చూడు, నూడిల్స్ వస్తున్నాయి కదా రేట్లా. తినమాట తింటావా ఇంట్లో? ఇడైతే ఓకే. ఇద్దరి మీద సమోసా కలిగిస్తున్నాం చూడండి. బాగుంది టేస్ట్. తిన్నావా అమ్మ ఎప్పుడన్నా ఫుడ్? తిన్నావా? ఆ మూతి చూసుకోవచ్చురా. మూతి ముక్కు కాదురా మూతి. ఇజ్జుడు సాస్ కూడా మొత్తం ఇంటికి తీసుకోతుందేమో. ఏమే తీసుకోతా నవ్యా సాస్? తీసుకో. వా అక్కడ బోటింగ్ ఉంది రండి. మేము బోటింగ్ అయితే వచ్చినాము. ఇక్కడ ఈచ్ పర్సన్ కి 20 రూపీస్ ఉందన్నమాట. 30యా? ఓకే 30 రూపీస్ అంట. 20 అనుకుంటావు కృష్ణ సంఘం. అయితే సెలవు చూద్దాం పాండి బోటింగ్ ఎట్లుంటుంది అని చెప్పేసి. సెలవు చూపిస్తా ఇప్పుడు మీకు బోటింగ్ ఎట్లుంది అని చెప్పేసి చూడండి. సో ఇక్కడ మనం జాకెట్ వేసుకునే చేయాలంట బోటింగ్, లేకపోతే చేయనియరు. కానీ జాకెట్లు అయితే చాలా బాగాలేవన్నమాట, మురికి ఉన్నాయి. ఏం బాగాలేవు చూడండి. వేసుకొని ఎంత కారం ఫీల్ అవుతుంది. అయితే స్టార్ట్ అయిపోయినాం బోటింగ్ కి. ఏమైతే భయం అవుతుంది మీకు. ఏం వెళ్ళదోకే అలా వస్తుర్రే. ఆగండి తిరిగింది. ఆగే నువ్వు ఒక్క కేజీరా. అవి అయితే మస్తు భయపడుతుంది. ఏదో 5కి కవరింగ్ ఇస్తున్నాం కానీ ఇద్దరం. బోటింగ్ అయితే అయిపోయింది. ఎట్లా అనిపించింది నవ్య? సూపర్, బాగుంది అనమాట. ఒక రౌండ్ అయితే కొట్టేసి వచ్చినాం. ఇంకో రౌండ్ వేద్దాం అనుకున్నాము కానీ వాళ్ళు మనల్ని వేస్తారని చెప్పేసి కింద వైర్ కట్టేసారు. ఒక రౌండ్ కొడితే ఇంకోసారి తీసుకొని వస్తున్నాం. నువ్వు ఫోటో తీసాయి ఇటు ఫోటో తీస్తాయి అదే మన ఇద్దరం కొట్టుకున్నా. నేను ఫస్ట్ ఇద్దరు కొట్టుకునేది పోతుంది. మన సంబంధం లేదండి. గైస్ మేము ఇప్పుడైతే మెయిన్ ప్లేస్కి వచ్చినాం అనమాట. ఏదైనా ప్లేస్? బొమ్మల ప్లేసా? వా ఏమన్నా పేరు పెట్టిరా వీళ్ళు? క్రియేటర్స్ అనమాట. క్రియేటర్స్ పోతే. సో ఇందాకైతే మేము ఒక బొమ్మను చూసి మనిషి ఏమనుకున్నాం, భయపడ్డాం తెలుసా. చూపిస్తాం పోయేటప్పుడు చూపిస్తాం. మీరు కూడా చూసి మనిషి అనుకున్నారు, మనిషి కాదు అది బొమ్మ. సరే ఇక్కడ చూపిస్తే ఇక బొమ్మలు ఎట్లున్నాయిందని చెప్పేసి. నవ్య చలో వెళ్దాంపా. ఎట్లున్నారు నిజంగా బొమ్మలు? అసలు నిజమేమో అని అనిపిస్తుంది కదా. మన పోతురా చూడండి ఫుల్ ఓహో వేసై అన్నట్టున్నాడు. నేను చూసి మనిషి అనుకున్నారు, మనిషి కాదని. అంకుల్ డప్పు కొడుతుండు. మా ఫ్రెండ్ ఏమో ఇట్లా చూసుకుని నించుంటుంది. నాడు నవ్య ఎంత
ఎంత బాగా చూడండి అసలు మనిషి ఎవరు అర్థమవుతారు బొమ్మ ఎవరు అర్థమవుతారు గైస్ ఇక్కడైతే మనకి బొమ్మలు ఉన్నాయి చూడండి ఎట్లున్నారు నిజంగా ఇక్కడ ఏమొచ్చి పొలం పండిస్తున్నట్టు మంచిగా పొలం పండిస్తున్నట్టు అట్లా మంచిగా ఉన్నాయి మన విజువల్స్. ఇక్కడ ఏమొచ్చి మనకి చూసినారు కదా అమ్మాయి ముగ్గేస్తున్నట్టుంది మంచిగా మొత్తం కళాకాలం పెట్టేసి ఇక్కడ అమ్మాయిని ఒకరేమో ముగ్గేస్తున్నారు ఒకరేమో వచ్చి ఇట్లా పిప్పి డుంగం అండ్ ఇంకోటి ఏమొచ్చి చేయమచ్చని ఉంది కానీ నాకు కలర్ వేయడం మర్చిపోయారు అనుకుంటా. ఈయనేమొచ్చి కూర్చొని వాళ్ళకి శివపార్వతులకి మొత్తం కలర్స్ అనేవి వేస్తున్నాడు అనమాట. ఇక్కడేమో బుట్టలు అల్లడం అవన్నీ మీరు గమనించవచ్చు బాగున్నాయి కదా అని. నెక్స్ట్ మనము లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎట్లున్నాయి. ఇక్కడ సంక్రాంతి చేస్తున్నాయి సంక్రాంతి ఏమన్నా ఉంది గాయస్ ఇక్కడ అసలు నిజంగా మా ఊరికి వచ్చినట్టే అనిపిస్తుంది అన్నమాట ఫీలింగ్ అయితే. ఏమన్నా ఉందా అసలు మీరు వస్తేనే మీరు విజిట్ అయితేనే మీకు అర్థమవుతాయి ఇక్కడ ఫీల్. వస్తున్నాయి మంచిగా బాగుందంటే ప్లేస్. కొంచెం దూరం నుంచి కొంచెం దూరం ఇక్కడ ఇక్కడ చూడండి ఆయన కుండలకు అది తాళ్ళు కడుతున్నట్టుంది అనమాట. సో కళ్ళదేంకి తీసుకున్నామో మేబీ. ఓకే ఈ నవ్య ఏమొచ్చి అక్కడ ఒక అమ్మాయి వంట చేస్తున్నది విజువల్ కనిపిస్తుంది. విజువల్ కనిపిస్తుంటే ఆమె ఏమొచ్చి దయ్యం అని చెప్పి అనుకుంటున్నది. అది ఎట్లా ఆమె హెయిర్ చూసి ఆమె బిగ్గు చూసి దయ్యం చూడండి. అది విజువల్స్ ఎట్లున్నాయి ఒకసారి అక్కడ చూడండి. అట్లానే చేసేటప్పుడు అది దయ్యమే అండి. ఇంకోసారి చూసారు కదా మొత్తం ఈయన ఏడ కూర్చొని నాకు ఏమో ఆలోచిస్తుండు. ఇక్కడ ఏమొచ్చి వాళ్ళు కట్టెల పొయ్యి దగ్గర కూర్చున్నారు. ఆయనేమో పనికి వెళ్ళడానికి తీసుకుంటున్నట్టున్నాయి విజువల్స్. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ అంకుల్ ఏమో వేస్తుండు ఆ కట్టెలు ఏమో కడుతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వెనకాల అంకుల్ ఏమో చూస్తుండు నార్మల్ కింద అది మనకు అర్థమైతే ఆయన ఏం చేస్తుండో. ఇక్కడ ఏమొచ్చి ఏదో వర్క్ చేస్తున్నట్టుంది. అండ్ ఇక్కడ విజువల్స్ అక్కడ తాడు వర్క్ ఏదో చేస్తున్నట్టుంది. అండ్ నెక్స్ట్ చూడండి అసలు చూపించుకుంటూ పోతే ఉంటూనే ఉన్నాయి ఇవి స్టాచ్యూస్ అన్నీ. ఎంత బాగున్నాయి అంటే నిజంగా రియాలిటీ గుర్తొస్తుందండి. ఆ సుత్తి వర్క్ ఏదో చేస్తుండు. ఇక్కడ ఇవన్నీ కట్టేసినారు మొత్తం బుట్టలు ఉన్నాయి. అంతా విజువల్స్ వచ్చేసి ఇట్లున్నాయి అనమాట మనకి. చూడండి మొత్తం పల్లెటూరు లెక్కనే ఉంది కదా మొత్తం క్లైమేట్ అంతా ఫుల్ ఫిదా అయిపోయినాం అనుకో చూసి. ఇక్కడైతే విజువల్స్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉంది చూడండి. మమ్మీ డాటర్ కలిసి మంచిగా బియ్యం వేస్తున్నారు ఆయనకి పిప్పి డుమ్ వాయిస్తున్నా. అక్కడ కూరగాయలు ఉన్నాయి. అక్కడ కూరగాయలు ఉన్నారంట తీసుకొని పోదాం పండి. ఇంట్లో కొనుక్కునే ఛాన్స్ ఉండదు మనం. ఆంటీ కూరగాయలు తీసుకోండి. కాదు చేతబడి ఏం కమ్ముతుండు మనం మన ప్రిన్సిపల్ మీద చేద్దామా దాని మీద చేద్దామా అయిపోతుంది. మళ్ళీ మా ప్రిన్సిపల్ ఎంత ఫీజు గుంజుతో తెలుసా. అమ్మో అది కాలేజ్ అయింది నాకు అర్థం. ఇక్కడ ఏమమ్ముతారు ఏంటి గుడ్లా గుడ్లు కాదు ఆ సెకండ్ వన్ ఏంది ఇది ఆనియన్స్. ఆనియన్సా ఆనియన్స్ ఓకే ఆనియన్స్ కాకపోతే తెల్లగా ఉన్నాయి అనమాట. తెల్ల ఆనియన్స్ ఉంటాయి కదా అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వంకాయ వంకాయ అంటే ఎంత కమ్ముతావు మాట్లాడట్లేదు ఆంటీ మాట్లాడట్లేదు అమ్మ ఆంటీ పిచ్చోళ్ళు అనుకుంటుంది మనల్ని చూసి. అందరు మమ్మల్ని పిచ్చోళ్ళకే చూస్తారు ఎందుకంటే వీడియో వేసినాం కాబట్టి. ఈమె సైడ్ కొడుతుంది. ఈ విజువల్ ఆమె సైడ్ ఆయన సైడ్ కొడతారు. ఆయన వేరే సైడ్ చూస్తుండు. ఈమెమో సైడ్ కొడుతుంది. వాడేమో ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడేమో జాతకం చెప్పించుకుంటుంది. జాతకాలు ఫస్ట్ ఉంటుంది. నవ్య జాతకాలు చెప్పించుకోపో చూస్తున్నారు. 20 రూపీస్ అంకుల్ చాలా బాగుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కార్మికుల గృహం అని రాసింది. అంటే లైక్ వీళ్ళు శిల్పాలను తయారు చేస్తారు కదా సో వాళ్ళనమాట. న్యాచురల్గా నవ్య ఏమంటారు కానీ స్టాచ్యూస్
స్టాచ్యూస్ చేస్తారు కదా, ఆ వర్క్ చేసిన వాళ్ళది ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి విజువల్స్. అండ్ యా ఇక్కడ ఎగ్జిట్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇక అయిపోయింది మన ప్రయాణం. అయితే ఎట్లా అనిపించింది వీడియో అని చెప్పి మన ఫ్రెండ్స్ అడుగుతాం. ఎట్లుందమ్మా? చాలా బాగుంది. ఇంకా ఏదైనా నీకు మైనస్ పాయింట్స్ ఏమన్నా అనిపించినాయా? మన ఇక్కడ బొమ్మలు పెట్టే దగ్గర చాలా స్పేస్ ఇచ్చినట్టు అర్థమైంది. నెక్స్ట్ మీరు చెప్పండి. అంతే సేమ్ అందరికి అదే. నాకేమనిపించింది అంటే ఇక్కడ లెంగ్త్ అనేది ఎక్కువ ఉంది, ఏరియా లెంగ్త్. అయితే లోపల వచ్చేసి బొమ్మలను ఒక దగ్గర పెట్టేసినట్టు అనిపిస్తుంది లైన్గా. అట్లా పెట్టకుండా ఏరియా ఇట్లా పెద్దగా ఉంది కాబట్టి ఆ పెద్దగా ఉన్న ఏరియాలో అక్కడక్కడ పెట్టుంటే జనాలు ఆగి చూసేవాళ్ళేమో అని నా ఫీలింగ్. ఒకేసారి ఇంకా మొత్తం అదంతా తిరిగేసి వచ్చిన తర్వాత ఎండింగ్లో పెట్టినాడు బొమ్మలు. సో అదొక్కటి కొంచెం మంచిగా అనిపించాలి నాకు. కొంచెం ఇంకొన్ని ఎక్కువ స్టాచ్యూస్ ఉంటే బాగుండేమో అనిపించింది నీకు. నేను యాక్చువల్గా ఎక్కువ ఉంటాయేమో అనుకున్నా స్టాచ్యూస్, బట్ అన్ని కదా మేము లేవు ఇక్కడ. బట్ చూడొచ్చు, ఫ్రెండ్స్ తో రావచ్చు, బాగా చిల్ అవ్వచ్చు అనమాట. కాకపోతే ఆ టికెట్లు అవి చూసినా నాకు కొంచెం దిమ్మ తిరిగింది అనమాట. చలో అయిపోయింది మన బ్లాగ్ వచ్చేసి. బాయ్.